to me. Terence Lewis, dance master, dance troupe, all the way from Bombay. ఈ రోజు పర్ఫామ్ చేయడానికి వచ్చారు బ్రూస్ లీ ద ఫైటర్ ఆడియో లాంచ్ కోసం. ఓకే, సో బ్రూస్ లీ ద ఫైటర్ ఆడియో లాంచ్ లో ఫస్ట్ సాంగ్ వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఆ సాంగ్ వింటాము అని చూస్తున్నారు. ఆల్రెడీ ఒక్క సాంగ్ చిన్న జలక్ అలా వదిలేరో లేరో యూట్యూబ్లో బోలెడన్ని లైక్లతో విపరీతమైనటువంటి ఆదరణని పొందింది బ్రూస్ లీ ద ఫైటర్. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దానయ్య గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ముందున్నటువంటి డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, ఈ సినిమాకి పనిచేసినటువంటి అందరూ టెక్నీషియన్లు, మెగా ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా దానయ్య గారికి ఒక పెద్ద సక్సెస్ మీరందరూ ఇవ్వాలని, ఒక బ్రూస్ లీ అనే పేరుతో ఒక ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి ఒక ఆర్టిస్టు దీని మీద ది ఫైటర్ అనే దీంతో మన రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేయటం, తమన్ గారు మ్యూజిక్, ఖచ్చితంగా ఇది పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసి మీ అందరికీ అభిమానులందరికీ ఒక పండగలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ ఆడియో పెద్ద హిట్ అయ్యి సినిమా కూడా పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బోలెడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా డాన్స్ చేస్తారు, ఎలా ఫైట్లు చేస్తారు, మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, డిక్షన్ ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తాడు. కానీ అంచనాలకి మించిపోయాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం మెగా ఫ్యామిలీ మిక్స్ బై బాంబే టీమ్ చూసాము. ఇప్పుడు ఇంకొక సూపర్ మ్యాషప్తో రెడీగా ఉన్నారు Terence Lewis contemporary dance team. So let's welcome them. सब आशिकों की माशूका हूँ मैं, सब दीवानों की दिलरुबा हूँ मैं. हिंदीలో అవి తెలుగులోకి రా. అదేంటో ఆ పాట వస్తే ఆపబుద్ధి కాదు, ఇంకొంచెంసేపు కంటిన్యూ చేస్తూ ఉండబుద్ధి అవుతుంది. అందుకని మనందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు చిరంజీవి గారు అలా వెండితెర మీద తళుక్కుమంటారా అని. ఓకే, ఆ గోల్డెన్ ఆపర్చునిటీ రానే వచ్చింది. ఈ సినిమాలో తళుక్కుమన్నారు. మనం చూడబోతున్నాము ఆ ప్రెజెన్స్ ఏమిటో.
ఓకే, సో నెక్స్ట్ సాంగ్ వినిపించడానికి తమన్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. బ్రూస్ లీ ద ఫైటర్ తోని నెక్స్ట్ సాంగ్ వినిపించడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దీపక్ అండ్ రమ్య బెహ్రా. మెగాస్టార్ చిరంజీవి గారికి జై బోలో. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం ఫ్రమ్ మెగా ఫ్యాన్స్. అలాగే సురేఖ గారికి కూడా హార్దిక స్వాగతం. A very 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 warm welcome. మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం ద పోస్టర్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. చిరంజీవి గారు ఒక చిన్న క్యారెక్టర్ మీకు అందులో తళుక్కుమని మెరుస్తారు అని చెప్పి ఇందాక ఒకరు అన్నారు. ఆ షూటింగ్ జరుగుతున్న 3 రోజులు అక్కడ ఉన్నాను నేను. తండ్రి కొడుకు గుర్రం మీద వస్తున్నప్పుడు 2 కళ్ళు సరిపోలేదు నాకు. అటువంటి రామ్ చరణ్ ఇలా అంటున్నాడు అంటే అందులో ఉన్న ఏయో చెప్పేస్తున్నాడు మామయ్య అని. బట్ ఇందాకే కొంత లీక్ జరిగింది నాయన, దాని మీద లీడ్ తీసుకున్నాను. ఆహా నాకు దొరికిందిలే అనుకున్నాను. ఇవాళ హీరో మన తమన్. వేర్ ఆర్ యూ తమన్? హే, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఐ నో యుల్ గివ్ ఎ గ్రేట్ మ్యూజిక్ బికాజ్ యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ ఆల్సో నౌ. సో సీను, నీ గురించి నేను చెప్పేది ప్రత్యేకంగా ఏముంటుంది. యు ఆర్ మై great well-wisher and I wish him all the best and all the team and whoever have done, and particularly the heroine is also doing for my film at present, Nadia. All of you, I wish a great hit ahead. Thank you. Thank you so much. ఇప్పుడు మిస్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి అలాగే నా కుటుంబ సభ్యులు మా ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చరణ్, చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో ఒకసారి నువ్వు నాన్చాకి ఇలా తిప్పుతావు అంటే మా మమ్మీతో అన్నాను, అమ్మ బ్రూస్ లీ అమ్మ అని. సో ఆ టైటిల్ ఇప్పుడు నిజంగా వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే శ్రీను వైట్ల గారికి, తమన్కి, మనోజ్కి అండ్ దానయ్య గారికి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. లవ్ యూ చరణ్. జై హింద్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టం దా, బట్ ఎనీవే ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ దానయ్య గారు. You've been a fabulous producer. I know we've traveled countries and it's not easy to travel with a lot of people and a big troupe. Our director, Srinu Vaitla garu. The first day of my shoot, I had the most amount of lines. I said, oh my God, is this a start? He's just getting me seasoned with all the lines I'm going to get later. But thank you for being very cooperative and encouraging. Cameraman, Manoj Paramhamsam, who's got the longest surname. I know you're going to make this such a beautiful canvas. We've seen it on the monitor, and I'm sure it's going to look grand and more grand. So thank you. Taman, it's your day today. I was just chatting away with your mom, who's a wonderful lady. Wishing you all the very best. And I'm sure this movie will lay chalo.
So looking forward to a huge success with your music as well. Last but not the least, Charan, it's been a pleasure working with you. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. మా దానయ్య గారికి మంచి డబ్బులు వస్తాయి. మా బావ సీను ఇట్లా తన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఈ సినిమాని డీల్ చేశాడు. అలాగే కోన గోపి వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇది వాటిని మించిన హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనోజ్ పరమహంస గారికి, తమన్కి, అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఆడియో లాంచ్కి వెళ్ళిపోదాము. బ్రూస్ లీ ద ఫైటర్ ఆడియో లాంచ్ మహోత్సవానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ స్వాగతం పలుకుతూ ముందుగా దానయ్య గారిని వేదిక మీదే ఉన్నారు, మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే శ్రీ అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ వివి వినాయక్ గారు. సాయి ధర్మ్ స్టేజ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నదియా మ్యామ్, ముఖేష్ ఋషి సార్, సంపత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కృతి కర్బందా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. Videocon South Business Head Nikhil Garg and Sheikh Rafi to please come on to the stage. Southern Travels Private Limited Venugopal Garu to please come on to the dais. Cast and crew of Bruce Lee to please come on to the stage. Kona Venkat Garu, Gopi Mohan Garu. Alage Chitram cinematographer Manoj Paramahamsa Garu. ఎడిటర్ శ్రీ వర్మ గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. A beautiful heroine Rakul Preet Singh to please come on to the dais. అందం మాత్రమే కాదు, అందంతో పాటు అభినయం కలగలిసినటువంటి బ్యూటీ విత్ బ్రెయిన్స్ రకుల్, a very warm welcome to you. The beautiful, the very very glamorous మా డైరెక్టర్ సీను వైట్ల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తన స్పెషల్ ల్యాబ్లో కమర్షియల్, కామెడీ, రొమాన్స్, ఫైట్లు అన్నీ కలగలిపినటువంటి సినిమాల ఫార్ములాని కనిపెట్టిన డైరెక్టర్ సీను వైట్ల గారికి స్వాగతం. ఫస్ట్ టైం ఇన్ తెలుగు డిస్కా చోప్రా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నాకు దొంగలి నేను చూస్తాంటే పెరిగిందే ఆకలి గుండెల్లో దంచాపే రోకలి అదా నేర్పిస్తా. ఇంతమంది స్టేజ్ మీద కనిపిస్తున్నా మీ కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి, వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వేదిక మీదకి వచ్చేస్తారు ఆ తండ్రి కొడుకులని. ఇక ఆలస్యం చేయకుండా ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నాకు చాలా మాట్లాడాలని ఉంది, కానీ చాలా టైం అయిపోయింది. చాలా మెయిన్గా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మొదటి కథ ఓకే చేసింది ఆయనే. ఆయన నాకు చరణ్ ఇవ్వడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో చేయడం అనేది నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. ఆయనకి ఎప్పటికీ ఆ విషయంలో నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అందరి గురించి చెప్పాలి. నా రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ నాతో కాంబినేషన్ చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాకి ఎంతో కష్టపడి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అలాగే నా కెమెరామెన్, అంటే ఈ టైం స్పాన్, అంటే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని ఈ టైం ఫ్రేమ్లో తీయడానికి చాలా కోఆపరేట్ చేసిన మనోజ్ పరమహంస. అలాగే ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ చాలా ఎప్పుడు నా సినిమాకి స్పెషల్గా చేస్తాడు. చరణ్ సినిమా నాయక్ అద్భుతంగా చేశాడు. మా ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మీరు విన్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫెంటాస్టిక్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ తమన్.
చిరంజీవి గారు నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ కానీ నేను 100% దాన్ని కరెక్ట్గానే ఉపయోగించుకున్నాను అని అనుకుంటున్నాను. ఆయనకి రేపు అక్టోబర్ 16వ తారీఖున ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని పెద్ద ఎత్తున నిలబెడతారని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా దానయ్య గారు ఎంతో అంటే ఆయన కూడా పాపం ఎక్కడ నిద్ర లేకుండా ఎక్కడ ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయడానికి ఆయన అంతా కష్టపడుతున్నారు. అలాగే ఎక్కడ ఏం అడిగినా కాదనకుండా అన్కాంప్రమైజ్డ్గా ఆయన ఈ సినిమా ఈ సినిమాకి ఖర్చు పెట్టిన విధానానికి థ్యాంక్ యూ దానయ్య గారు. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఫస్ట్లీ శ్రీను వైట్ల సార్కి చాలా పెద్ద థ్యాంక్ యూ, నన్ను ఇంత పెద్ద ప్రాజెక్ట్లో భాగం చేసినందుకు అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చినందుకు. మై సినిమాటోగ్రఫర్ మనోజ్ సార్ని చాలా పెద్ద థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. ఇది ఇప్పటి వరకు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లుక్స్ ఆఫ్ మైన్. తమన్, this is your day and this is our third film together consecutively. Where are you? So this is my third with him and I think this is the best album as such that Taman's come up with. So congratulations. అందరికి నమస్కారం. చాలా నమస్కారం. ఇచ్చిన మీడియా ఫ్రెండ్స్కి, గెస్ట్లందరికీ ఓకే, థ్యాంక్ యూ. 1 minute. సో వచ్చిన గెస్ట్లందరికీ, చీఫ్ గెస్ట్ అందరికీ, పెద్దలకి, మా అభిమాన సోదరులందరికీ, మీడియా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఫస్ట్గా శ్రీను వైట్ల గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ సమయంలో నేను చేసిన సినిమాలో ఇంత ఫాస్ట్గా ఇంత క్వాలిటీతో ఏ సినిమా నేను చేయలేదు. ఆయన కూడా అదే అంటున్నారు. తమన్, థ్యాంక్ యూ తమన్. నాయక్తో ఐ మీన్ లైలా పాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్. దీంట్లో ఒక 4 లైలాలు ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. టు టెక్నీషియన్స్ అందరికీ, రామ్ జోగేష్ శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్. సో థ్యాంక్ యూ డాడీ వచ్చినందుకు. అండ్ 5 నిమిషాలు గ్లిమ్స్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. అనురాధ గారు, ద బిజినెస్ హెడ్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఫైనాన్స్ హెడ్ సౌత్ శివానంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జీ తెలుగు లాంచ్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతూ నంబర్ 1 తెలుగు ఛానల్ అయింది జీ తెలుగు. అలాగే ఈరోజు జీ మ్యూజిక్ కూడా ఎంటర్ అయింది. మరోసారి హోపింగ్ దట్ హిస్టరీ రిపీట్స్. సెరో గ్రూప్ ఆశీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆడియో లాంచ్. అనురాధ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. అండ్ శివానంద్ గారు. చిరంజీవి గారు ఆడియో సీడీని రిలీజ్ చేసి ఆ సీడీని అల్లు అరవింద్ గారికి, వినాయక్ గారికి అందిస్తారు. Today's event is organized by Jay Media Factory. Ale
Travels Private Limited. Today's event is organized by J Media. J Media event organizing రంగంలో శరవేగంతో దూసుకువెళ్తూ ఎన్నో హిట్ సినిమాల ఆడియోలని మనకు అందిస్తూ వస్తోంది ఈవెంట్స్ని. మున్ముందు కూడా J Media బోలెడన్ని ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయాలని వారికి విషెస్ తెలియచెప్తూ ఇలాంటి వాళ్ళందరూ కూడాను యంగ్స్టర్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ తోటి వాళ్ళ సీనియారిటీ తోటి మొత్తం ఒక సపోర్ట్గా నిలబడినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక చరణ్ కానీ మిగతా వాళ్ళు కూడా చాలా గ్లామరస్గా చూపించాడు. ప్రత్యేకించి మనోజ్కు నా అభినందనలు. ఈ రోజున అందరి గురించి మాట్లాడుకున్నాం. ప్రముఖంగా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది తమన్ చాలా తను ఎంత నమ్రతగా ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో, బొద్దుగా ఉంటాడో, తన సాంగ్స్లో మాత్రం అంత కసి, అంత చమక్కులతోటి, అంత ఒక హుషారైన బీట్ తోటి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ చాలా బాగా ఉన్నాయి. వాటిని తను సంగీత బాణీలతోటి, అలాగే లిరిసిస్ట్గా జోగయ్య గారు మిత్రులు వారి కళానికి అటు ఇటు కూడా పాళీలు ఉంటాయి. ఆ రకంగా వారికి ప్రత్యేకించి హరిరామ్ జోగయ్య శాస్త్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే సాంగ్స్ తెర మీదకి ఎక్కించడంలో ప్రత్యేకించి యంగ్ డ్యాన్స్ డైరెక్టర్ జానీ, అలాగే శేఖర్, వీళ్ళిద్దరు కూడాను చాలా చాలా బాగా ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ముందుగానే నా మాటగా మీరు తీసుకోవచ్చు. చాలా సంతోషం. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ అభిమానులు మళ్ళీ త్వరలో కలుద్దాం.